యేసే నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దైవ వాక్కు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక సందేశం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ దినము ఒక వాక్యముతో మనం ప్రారంభించుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ యొక్క మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన హృదయం. మనం అనుకుంటామండి, మన డబ్బు ప్రాముఖ్యమైనది, లేకపోతే మనకున్నటువంటి వస్తు వాహనాలు ప్రాముఖ్యమైనవి, లేకపోతే మన శరీరము ప్రాముఖ్యమైనది అని అనుకుంటూ ఉంటాం. అంటే కాదని నేను చెప్పట్లేదు, కానీ అన్నీ ప్రాముఖ్యమైనవే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే మానవుని యొక్క హృదయం. ఎందుకంటే ప్రతి ఆపరేటింగ్ అనేది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. మనకు వచ్చే చెడు ఆలోచన కానివ్వండి, మంచి ఆలోచన కానివ్వండి, అక్కడి నుండి మాత్రమే ప్రారంభమవుతాయి ఊహలు. కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడూ కూడా భద్రముగా కాపాడుకోవాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మన దేవుడు హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఉండేటువంటి దేవుడు ఆయన. మన హృదయంలోకి ఆయన రావటానికి ఇష్టపడేటువంటి దేవుడు ఆయన. హృదయం అనే తలుపునద్ద నిలుచుండి తట్టుచి ఉండేటువంటి దేవుడు గనక మన హృదయము ఎల్లప్పుడూ కూడా ఆయన ఉండటానికి అనుకూలముగా, ఆయన ఉండటానికి యోగ్యమైనదిగా మనము దానిని మలుచుకోవాలి. చూడండి, ఎవరైనా మన గృహానికి వస్తూ ఉన్నప్పుడు రోజు ఉన్నదానికంటే ఇంకా మంచిగా దాన్ని అందముగా అమర్చటానికి మనము ఎంతగానో కష్టపడతాము, పని చేస్తాము. ఒక మనిషి కోసమే మనంతగా మన ఇల్లు సర్దుతామే. మన హృదయంలో మన దేవుడు ఆయన రావటానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు మన హృదయాన్ని ఇంకా యోగ్యమైనదిగా, అందమైనదిగా మలుచుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి దినము కూడా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటున్నావా లేదా అనేది తప్పకుండా ఆలోచించుకోవాలి, చెక్ చేసుకోవాలి. తప్పకుండా మన హృదయము భద్రంగా ఉందా లేదా, లేకపోతే లేనిపోని విషయాల వైపు మన ఆలోచనలు వెళ్ళిపోతూ ఉన్నాయా, ఎందుకు పనికిరాని విషయాల వైపు మన ఆలోచనలు వెళ్ళిపోతూ ఉన్నాయా, తల్లిదండ్రులను బాధ పెట్టే ఆ విషయాల వైపు మనం వెళ్ళిపోతూ ఉన్నామా, సమాజానికి హానికరమైనటువంటి కార్యాలు చేసేవారిగా మన ఆలోచనలు ఉంటూ ఉన్నాయా, ప్రతిదీ కూడా మనము గమనించుకొని ప్రతిరోజు కూడా మన హృదయము భద్రముగా కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. చాలామంది హృదయాల్లో మత్సరము, చాలామంది హృదయాల్లో సహింపనలవి కాని కార్యాలు, ఎన్నో వార్వలేనితనము, అసూయ, పగ, ఇవన్నీ కూడా నింపబడి ఉండిపోతాయి. చాలామంది హృదయాలు నింపబడి ఉండిపోవటం వల్ల మరి అది మనకు చాలా శరీరానికి కూడా అనారోగ్యాన్ని తెస్తుందని చాలామంది సైకాలజీ ప్రకారంగా చెప్తారు. శరీరానికి చాలా అనారోగ్యాన్ని తీసుకువస్తుంది. అంతేకాకుండా మన ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు మనము దేవునితో ఉన్నటువంటి కనెక్టివిటీ కూడా మరి సరిగా ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా మన హృదయాన్ని, అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మన హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచు ఉన్నాడు. మనలోకి రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడు గనుక ఆయన్ను ఆహ్వానించుటకు మనం ఎప్పుడు కూడా మన హృదయాన్ని భద్రముగా కాపాడుకునేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క సేవకురాలిగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా రకాల హృదయాలు మనం చూస్తే మరి విశాల హృదయము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో మీ హృదయమును విశాలపరుచుకొనుడి అని వ్రాయబడింది. కాబట్టి విశాలమైనటువంటి హృదయము మనము కలిగి ఉండి మరి ముందుకు సాగాలని తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు నాయన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అవును తండ్రి, మా యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది హృదయము గనుక అన్నిటికంటే భద్రముగా హృదయాన్ని కాపాడుకోవాలని మీరు ఇచ్చినటువంటి నాయన వాక్యమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఎవరైతే ఈ యొక్క వాక్య సందేశాలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని చెక్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా
నూతన పరుచుకుంటూ ముందుకు సాగుటకు సహాయము దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. మీకు అనుకూలమైనటువంటి ఆలోచనలు, మీకు అనుకూలమైనటువంటి ఉద్దేశములు కలిగిన ఆయన మేము ముందుకు సాగుటకు సహాయము దయచేయమని అడుగుతూ ఉన్నాం. చాలామంది హానికరమైనటువంటి ఆలోచనలు హృదయంలో కలిగి ఉంటా ఉన్నారు నాయన. చాలామంది యవనస్తులు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండి ఏదో చెడును ఆలోచించుకుంటూ ఉండేవారిగా ఉంటున్నారు నాయన. అటువంటి వారు కూడా మంచి హృదయము కలిగి ముందుకు సాగుటకు సహాయము దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నజరేయుడని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.